అడ్డు వచ్చిన వాళ్ళకి త్రిశూలం గుచ్చడమే కన్ఫర్మ్. ఏంటి ఎవరు అడ్డొస్తారు అనుకున్నా? ఎవరు వచ్చినా కామెంట్ లేదు పడితే ఏది పడితే అది పెడుతుర్రు. ఇప్పుడు పుష్ప 2 పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఫుల్ ఉన్నాయి. పుష్ప 1కి అంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా, ఈ పుష్ప 2కి అయితే చాలా గ్రేట్గా ఉంటుందని మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది పెద్ద జాతర, బాగుంటుంది సినిమా, ఎంజాయ్ చేద్దామని బాగా ప్రిపేర్ అయి ఉన్నాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఆడియన్స్కి అందరికీ పెద్ద ర్యాంప్ ఇది, ఇంటర్నేషనల్ ఫైర్. సినిమా చాలా బాగుంటుంది బ్రో. ఎక్స్పెక్టేషన్స్ యాక్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, స్టోరీ ఏం లేకపోయినా సరే యాక్టింగ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. అంటే చాలా మంది సినిమా ప్రేక్షకులు ఏం చెప్తారంటే స్టోరీ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. మీరు స్టోరీ లేకపోయినా పర్లేదు అన్నారు. ఆ స్టోరీ లేకపోయినా పర్లేదు, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎక్కువ ఉంది కదా, యాక్టింగ్ ఎక్కువ ఉంది, ఇంటర్నేషనల్ యాక్టింగ్ ఉన్నట్టుంది సినిమాలో. ఓకే, ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores దాటిపోయినాయి కదా ఆల్రెడీ, ఇంకో 200 రావచ్చు, 300 దాటిపోవచ్చు ఉండొచ్చు. అంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కదా ఇంకా. అదే రిలీజ్ అయిన తర్వాతనే 300 crores దాటుతుండొచ్చు సినిమా. ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగుంది. కలెక్షన్ వచ్చేటప్పటికి RRR రికార్డ్స్ అయినా దాదాపు 300 కోట్లు బ్రేక్ చేయాలనేటట్టు చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా బ్రేక్ చేయగలదా? ఖచ్చితంగా బ్రేక్ చేయలేదండి, చేయగలదు. అంటే జక్కన్న కన్నా లెక్కల మాస్టర్ అంత పర్ఫార్మెన్స్ చూపించగలరా? ఈసారి పవర్ఫుల్లే ఖచ్చితంగా. మరి ఇక్కడ ఆల్ టైం మన ఇది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ అందరూ మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి. ఇక అంటే రాజమౌళినే సుకుమార్ గారు ఢీ కొట్టగలరు, కంపల్సరీ ఢీ కొట్టగలరు. అల్లు అర్జున్కి వేరే హీరోలు కాకుండా డైరెక్టర్ పరంగా చూసుకుంటే రాజమౌళిని బీట్ చేయగలరా? ఈసారి ఖచ్చితంగా రాజమౌళికి టాస్కే ఇది. తర్వాత సినిమా మహేష్ బాబు సినిమా రాజమౌళికి కంపల్సరీ టాస్కే. ఓకే, ఏదేమైనా మరి పుష్ప మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఏ కారణం చేత అంటే కాకుండా ఒక జనరల్ ఆడియన్స్ కన్నా ఒక సినిమా ప్రేక్షకుడిగా చెప్పండి, సినిమా మీద అంత నెగిటివ్ ఉన్నా సరే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకని? అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుందండి సినిమాలో, అసలు వేరే లెవెల్ యాక్టింగ్ కదా ఇది. ఇప్పుడు బాహుబలి 2లో ప్రభాస్ చేసిండు ఓకే, కానీ అల్లు అర్జున్ ఇంకా అంతకంటే బెటర్ ఉంది కదా యాక్టింగ్. అంటే ప్రభాస్ కంటే అల్లు అర్జున్ ఇంకా బెటర్ యాక్టింగ్ అభిప్రాయం అంతే ఖచ్చితంగా. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ప్రభాస్ కంటే అల్లు అర్జున్ గారు బాగా యాక్ట్ చేస్తున్నారని ఓడి ఏదైతే చెప్పారో ఆ లెక్కన బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయాలి. చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది, పక్కా చేస్తుంది. అంటే బాహుబలి 2 రికార్డు 2000 కోట్ల రూపాయలు టార్గెట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అల్లు అర్జున్ వితౌట్ రాజమౌళి కాబట్టి ఆయన 15 చేసినా ఓకే మాకు. ఓకే, పక్కా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా రేట్లు పెట్టారు కదా, ఇంత రేట్లు పెట్టి సినిమా చూడడానికి ఎవరు వస్తారు అసలు? అంటే 1200 పెట్టారు టికెట్. అవును, ఎలా వస్తారు? అడగండి చెప్తా. ఇప్పుడు రేట్లు ఇంత 1200, 900, 3000 అని పెడుతున్నారు కదా, సామాన్యులు ఎలా వస్తారు? ఒకసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఆ 1200, 900 పెట్టిరు కదా, బుక్ అయినా ఒకసారి చూడు. అంటే ఒక రోజే వీక్ అంతా రోజే కదా పెట్టింది, మరి ప్రీమియర్స్కే కదా 800, 900, 1200 పెట్టింది, తర్వాత 350 కదా పెట్టింది, కామన్ రేటే కదా. యాక్చువల్గా ప్రీవియస్ చూసుకున్న దేవరదాన్ని చూసుకున్న దానికైతే ఇంకొక 100 రూపీసే కదా ఎక్కువ పెట్టింది, మనం తక్కువ తగ్గట్లేదు కదా. ప్రీమియర్సే కదా మనం 900 పెట్టింది. ఫ్యాన్స్ చూసేది ఈ రోజే చూసేస్తాం, రేపు నుంచి కామన్ ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, దాంట్లో తప్పేమున్నది చెప్పండి. మీరు క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పడానికి మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. ఎందుకు? ఓకే, చెప్పు ఆగండి బ్రో, క్వశ్చన్ చెప్పు, నేను చెప్తా. మీ టీవీ ఛానల్ పేరు ఏంటిది? పీజే. మీ హిస్టరీ చూస్తా, ప్రీవియస్ వచ్చిన దేవరా బాబు కలికి ఎందుకు రేట్లు వచ్చినప్పుడు అడిగినావా? అది వేరే విషయం. నువ్వు అడిగినావా? ఇక్కడ ప్రెజెంట్ అది కూడా పాస్టే కదా, ఇప్పుడు అడిగినావా? కరెక్ట్, మంచి పాయింట్ అడిగా. చెప్పు. ప్రెజెంట్ ఇప్పుడు వరకు కూడా కాంపిటీషన్ అనేది చాలా బలంగా పట్టుకొని 1200. దేని కాంపిటీషన్? సినిమాల పరంగా కాంపిటీషన్ అనేది కొంచెం పెద్దగా లేపుతున్నారు. అవును, ఖచ్చితంగా అచీవ్ చేయగలదా? మరి హైప్ ఎంత ఉన్నది? హైప్ లేదా బాగా? అవునన్నా, టార్గెట్ ని అచీవ్ చేయగలదని మేము ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నా. మీడియా మీద ఆర్జే టీవీ ఛానల్ కదా, పీజేనా? ఒక్క నిమిషం, పీజే కదా. మీరు అన్న 1200 కోట్లు విత్ ఇన్ 10 daysలో కొట్టి చూపిస్తుంది, లేకపోతే నా ఇన్స్టా ఐడియాకి నా నెంబర్ చెప్తా, నాతో డిబేట్ దిగండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి యునానిమస్, ఓకేనా? నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9618746866, ఓకేనా? నా టార్గెట్ ఖచ్చితంగా 1800 crores దాటకపోతే ఫస్ట్ డే 1800 crores దాటాలంటే నువ్వు ఇండియా కూడా ఉండదు, పో బయటికి పోయి అమెరికా పో.
అమెరికాకు బ్రో, మీ అభిమానం మీద అమెరికాలో అయితే ఎట్లుంటుంది తెలుసా, వాళ్ళు 2,000-3,000 కోట్లు పెట్టి తీస్తారు, ఒక్క రోజున వచ్చేస్తాయి. అవును పోండి మాడి పోండి. ఒక అభిమానిగా నువ్వే అలా expect నేను ఒక అభిమానంగా చెప్తున్నా, 275 ఎబో గ్రాస్ వస్తుంది. విత్ ఇన్ 10 డేస్లలో 1,000-2,000 మీరు అన్న 200 crores కూడా రీచ్ అవుతుంది. యాజ్ పర్ ఈ కాంచెల్ నాన్ బాహుబలి ఉండదు, ఈ కాంచెల్ పుష్పరాజ్ అనే ఉంటుంది. రాకపోతే సినిమా ఎండ్ కార్డులో అది కాకపోతే నా ఇన్స్టాడ్ యునానిమస్, నా నెంబర్ కూడా చెప్పినాను. చలో నాతో పాటు డిబేట్ దిగండి, చూద్దాం. ఇప్పుడైనా దిగండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నీకేమైనా ఉన్నాయా? ఇంతసేపు క్వశ్చన్స్ అడిగినావు కదా నువ్వు. పుష్ప ఫియర్ ఎక్కువ ఉంది ఇక్కడ సంజయ్ దగ్గర. మీకు ఏ ఎక్స్పీరియన్స్తో వచ్చారు మీరు? పుష్ప ఫేవర్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లోనే మనకు రీచ్ అయ్యింది. బట్ ఒక కూలివాడి కింద లీడ్లోకి వెళ్ళి ఒక స్మగ్లర్ కింద యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశారో సౌత్ మొత్తానికే కాదు, మన పాన్ ఇండియా లెవెల్లో బన్నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పుష్ప 2 లీడప్ ఏంటంటే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్. సో అదొక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ట్రేజర్స్లో కానీ గ్లూమ్స్లో కానీ ఆల్మోస్ట్లీ మేకింగ్ షాట్స్లలో కానీ రఫ్ అనే విధానంగానే జాతర సీక్వెల్స్ కానీ ఒక ఆసమ్ అని ఒక లేడీ గెటప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పాన్ వరల్డ్ 12,500 స్క్రీన్స్ ప్రజెంటేషన్ చేస్తున్నారంటే నాటే జోకు. బట్ ఇప్పటికే బాలీవుడ్లో ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోయింది బన్నీ మూవీ అనగానే. పాట్నాలో జరిగిన ఈవెంట్స్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఇంకా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు మెగా ఫ్యామిలీ పైన అల్లు ఫ్యామిలీ పైన గొడవలు లేవు, అప్పుడు బాగా సపోర్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే ట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ చేశారంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అఫీషియల్గా ఏదన్నా ట్వీట్ చేశారా? నాగబాబు గారు సో నాగబాబు గారు చేశారు అంటే ఆయన పొలిటికల్ ప్రకారంగా వెళ్ళారా? లేకపోతే నాగబాబు గారు ట్వీట్ చేశారు, విత్ ఇన్ సెకండ్స్లోనే ట్వీట్ బ్యాక్ అయిందా అవ్వలేదా? వాళ్ళకైతే అది ఉంది కదా లోపల. అంటే అది ఉంది కానీ ట్వీట్ బ్యాక్ అయిందా లేదా? ఓపెన్ స్టేట్మెంట్ కాదు కదా, బై మిస్టేక్ స్టేట్మెంటే కదా అది కూడా. ఇంటెన్షన్ అయితే అదే కదా బ్రో. ఒకటి ట్రోల్ చేసే వాళ్ళు 100 చేస్తారు, నేను కాదన్ను. ఇట్స్ అ మెగా ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎప్పటికైనా ఫ్యామిలీ. ఈ రోజు ఫ్యామిలీ, రేపు ఫ్యామిలీ. పర్టికులర్గా ఒక హీరో ఒక అలా అనుకుంటే ఈరోజు సాయిధరం తేజ విష్ చేశాడు రిలీజ్కి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి. ట్రోల్ ఆడ జరిగింది బ్రో మెగా ఫ్యామిలీ. అఫీషియల్గా ఏ ట్రోలు లేదు, ఇట్స్ ఫ్యాన్స్ క్రియేటెడ్ ట్రోల్ అంతే అంతే. వాళ్ళు ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే. ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు హేటర్స్ ఓన్లీ ఆపోజిట్ ఓన్లీ హేటర్స్ క్రియేట్ చేస్తున్న ట్రోల్స్ ఇవన్నీ, నాట్ ఫ్యామిలీ. పీకే సార్ కానీ సాయిధరం తేజ కానీ రామ్ చరణ్ సార్ కానీ ఎవరైనా సరే ట్రోల్ చేయలేదు. ఇట్స్ అ విషెస్, హార్ట్ఫుల్ విషెసే చెప్తున్నారు సార్కి. బన్నీ అన్నకి హార్ట్ఫుల్ విషెసే చెప్తున్నారు, అంతమించి ఏది లేదు. ట్రోల్స్ ఏం లేవు. అఫీషియల్గా ఒక ట్రోల్ లేదు. అఫీషియల్గా చేసిన ట్రోల్ కూడా బ్యాక్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంతే. ఫ్యాన్స్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ల్యాగ్ అంతే. హేటర్స్ అంటే సినిమా తర్వాత ఎండ్ కార్డు పడుతుందా? సినిమా తర్వాత వీడికి ఎండ్ కార్డు పడుతుంది. ఆల్రెడీ ఎండ్ కార్డ్ పడింది బ్రో. సాయిధరం తేజ అన్ఫాలో చేసిన వాళ్ళు ట్వీట్ చేశారంటే ఎండ్ కార్డ్ పడలేదా బ్రో? అంతే బ్రో, హేటర్స్. ఇట్స్ క్రియేటింగ్ హేటర్స్ అంతే. అయితే ప్రెసెంట్ ఏపీలో కూడా రేట్లు పెంచుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అల్లు అర్జున్ గారికి. సింపుల్ లాజిక్ బ్రో. సారే హెడ్ చేస్తున్నా, పీకే సార్ హెడ్ చేస్తున్నా, అందరు ట్రోల్ చేస్తున్నారు. పర్మిషన్ ఎలా ఇచ్చారు బ్రో? హైక్ ఎలా పర్మిషన్ ఇచ్చారు బ్రో? హైక్ చేసే వాళ్ళు ఎలా ఇచ్చారు బ్రో? సింపుల్ లాజిక్. ఆహా షో ఉంది కదా అన్స్టాపబుల్, దాంట్లోనే చెప్తాడు పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అది చెప్తాడు. అంతే తెలిసినా కూడా మీరు మళ్ళా దాన్ని ఇట్లా సాగదీసి రాజకీయం చేస్తే బ్రో హేటర్స్ చేసే లాగ్ 100%. పీకే మెగా ఫ్యామిలీ ఇంకా రివర్స్ పాయింట్ ఉన్నది తెలుసా? మెగా ఫ్యామిలీ అంతైనా ఎప్పటికి ఒకటే బ్రో. మీరు లాగ్ చేసుకోవటం అది మీకు తెలుసు, మమ్మల్ని మీరు ఆడటం మీ మూర్ఖత్వం, అంతే మించి ఏం లేదు. ఎందుకు బ్రో? మీరే ఫ్యాన్స్ పెట్టడం కాదు, బయట ఉండేదే చెప్తున్నాం కదా. ఓన్లీ హేటర్స్ క్రియేట్ చేసింది బ్రో అది మీకు తెలుసు. మళ్ళీ మీరు మమ్మల్ని అడుగుతున్నారు రివర్స్ లో, మీకే తెలియాలి. హీరో ఫ్యాన్ అప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతుంది. బేసిక్ గా తెలియాల్సింది ఏంటిది, ఎవరి ఫ్యాన్ అందరు ఈక్వల్ ఉంటారు అంతే. స్టేజ్ లో వాళ్ళు బాగుంటారు, మనం బాగుండాలి అంతే. అది స్టేజ్ లో పవన్ సార్ కి మెగాస్టార్ కి పెట్టారు, ఏమైంది అంతే. ఇది కూడా వైల్డ్ ఫైర్ ఎలా ఉండబోతుంది వైల్డ్ ఫైర్ అనేది?
మంచిగా ఉండవుతుంది మంచిగా ఎంత 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 కలెక్ట్ చేస్తుంది ఎంత కలెక్ట్ చేస్తుంది సినిమా? 2 లక్షలు 2 లక్షల కోట్ల చెప్పు 2 లక్షల కోట్లు ఫైనల్ గా పుష్ప 2 ఒక డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్ చెప్పు. పుష్పరాజ్ నువ్వు ఒక పుష్ప అభిమాని అయితే నువ్వు ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. పుష్ప పైన మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి? ఏం లేదన్న ఈసారి అయితే 100 కోట్స్ దాటిపోతుంది ఫస్ట్ రోజే. బాహుబలి రికార్డ్స్ బగ్దల్ కొడతారు కంపల్సరీ. అలా కాన్ఫిడెంట్ ఏంటి? కాన్ఫిడెంట్ అంటే ఏం లేదన్న, మన పుష్పరాజ్ నేషనల్ అవార్డు వచ్చింది ఒక్కనికి వచ్చింది 69 ఇయర్స్ తర్వాత. కాన్ఫిడెంట్ ఉన్నారు. కంపల్సరీ 100% అన్న. ట్రోలర్స్ కూడా రెడీగా ఉన్నారు పుష్పరాజ్ని ట్రోల్ చేయడానికి. ట్రోలర్స్ ఏముందన్న, ఈరోజు ఏ హీరోకైనా ట్రోలర్స్ జరుగుతూనే ఉంటాయి కంపల్సరీ. 100% ట్రోలర్స్ అనే 100% అవి కూడా ట్రోలర్స్ అనేది కంపల్సరీ. 100 కోర్స్ ఈ మూవీతో చెప్తామన్న. 100 కోర్స్ కంపల్సరీ. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అంటున్నారు కదా, మీ ఫ్యాన్స్ ఎలా చూస్తున్నారు? అన్న మెగా ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే నీది ఒకలా ఉంటుంది, నాది ఒకలా ఉంటుంది. ఫ్యామిలీస్ అనేది ఈ సంబంధం ఉండదు, దానిలో లోపల ఒకలా బయట ఒకలా ఉంటుంది. అట్లా అన్న మాట ఇచ్చానంటే 7 గంటలు వెళ్ళిపోతాడు. ఇప్పుడు సపోర్ట్ ఉందంటారు, చిరంజీవి సపోర్ట్ ఉందా మరి? చిరంజీవి సపోర్ట్ అంటే ఉంటుందన్న కంపల్సరీ. ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటేనే ఆయన కూడా ఏదైనా చెప్పగలడు. మనమైనా సపోర్ట్ ఉంటేనే ఏదైనా మాట్లాడగలను రేపట్లో. ఈసారి అయితే కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది. 100 కోర్స్ ఫస్ట్ చెప్తామన్న ఫస్ట్ డే. బాహుబలి రికార్డు కొడతా ఈసారి? రికార్డ్ కంపల్సరీ దాటేస్తుంది. ఇప్పుడు మీకు ఎలా వచ్చింది? టికెట్ రేట్లు ఇంతగా పెట్టారు కదా, 900 అని 1200 అని. రేట్లే బాగా పెట్టారు బ్రో. టికెట్స్ కూడా ఇక్కడ దొరకట్లేదు. తెలిసిన వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవడు ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్ తప్ప మనం వెళ్ళినా దొరుకుతున్నాయి కానీ సీట్ ముందు దొరుకుతున్నాయి అంట. బాగున్నాయి. ఆ పుష్ప కోసం దొరుకుతున్నాయి అంట, అంత మించి ఏం లేదు. ఇక మేజర్ అల్లు అర్జున్ కోసం, మెయిన్ ఫ్యాన్స్ కోసం. అల్లు అర్జున్ కోసం ఫ్యాన్ అంటున్నారు. ఇప్పుడు మూవీని కూడా ట్రోల్ చేయడానికి చాలా రెడీ ఉన్నారు కదా మూవీ. ఇక చేసేవాళ్ళు చేస్తారు. ఇక మూవీ బాగుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా లేదు అంటున్నారు. మనకి అంటే అట్లే మూవీ మరి బాగుంటే చాలు. బాగున్నాయి సాంగ్స్ ఆల్రెడీ. పుష్ప బాగుంటుందని అనుకుంటున్నాం. అల్లు అర్జున్ చింపి పడేస్తాడు సినిమా. యాక్టింగ్ సూపర్. అల్లు అర్జున్ పేరు పెట్టే అవసరం లేదు. ఇప్పుడు సినిమాకు మైనస్ అంటే టికెట్ రేట్లే పెద్ద మైనస్ అంటున్నారు కదా. టికెట్లు అంటే ఎవరు హీరో తీసుకోమంటలేడు. ఫ్యాన్స్ ఇష్టం ఉంటే తీసుకోవాలి, చూడాలి, ఎంజాయ్ చేసిపోవాలి. ఎంజాయ్ ఎప్పుడు చూడం కదన్న, 4 రోజులు కష్టపడతాం. సినిమా బిర్యానీ ఎప్పుడు వారంకోసారి తింటాం బిర్యానీ. సినిమా మాత్రం అప్పుడప్పుడు చూడాలి, ఎంజాయ్ చేసిపోవాలి అన్న. కష్టపడినట్ల మనం కూడా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ఏమో హీరో చూడమంటలేడు, టికెట్లు పెట్టి మీరు చూడని అంటలేడు. మీ ఇష్టం, మా అభిమానంతో మా కష్టం దగ్గరలో మేము పెట్టినాం టికెట్లు. ఇష్టం. సినిమా మాత్రం ఇట్టు సూపర్. ఇప్పుడు క్లాసెస్ కూడా నడుస్తున్నాయి మెగా వర్సెస్ అల్లు అన్నట్లు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా లేదు కదా అన్న. ఎవరిది వాళ్ళకే. దేవుడు ఉన్నాడు, సినిమా మాత్రం ఇట్టు. భగవంతుడు ఉన్నాడు, అల్లు అర్జున్కి మాత్రం భగవంతుడు ఉన్నాడు. సినిమా ఇట్టు. సుకుమారు అల్లు అర్జున్ ఇద్దరు కాంబినేషను. ఇది 4వ సినిమా. సూపర్ సినిమా. పుష్ప ఇటు అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, ఇప్పుడు బాగా విడిపోయారు కదా. అట్లేం లేదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళది. నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్, అందరు మనోళ్ళే. కానీ అల్లు అర్జున్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ చూద్దామని వచ్చిన సినిమా టికెట్ దొరకలేదు. అయినా అల్లు అర్జున్ చూసిపోతే సినిమా చూసినట్ల నాకు. బ్లాక్లో దొరికితే తీసుకుంటా. 2000 4000 పెట్టినా కానీ తీసుకుంటా బ్లాక్లో. పుష్ప బాక్స్ ఆఫీస్ మెంబర్ 1500 కోట్స్. రికార్డ్స్ బదులు కొడతాం. పక్కా బదులు కొడతాం. ఎవరు తగ్గేదిలే. ఎక్స్పెక్టేషన్ అంటే మేమైతే చాలా హైప్లో ఉన్నాం. బాగుంటుంది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.
ఇప్పుడు అంటే ఇక్కడ ఫస్ట్ డే కలెక్షన్ 300 crores పక్కా. అంటే ఇక్కడ 2 టార్గెట్లు చూస్తున్నారు. మొదటి రోజు ఫస్ట్ డే కలెక్షన్ అనేది 300 కోట్లు దాటాలి. ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటారు. ఖచ్చితంగా చేయగలుగుతుందా? 300 crores పక్కా. పక్కా తగ్గేది. సెకండ్ రికార్డ్ వచ్చేటప్పుడు దాదాపు 1200 కోట్లు దాటాలి ఓవరాల్ గా అనేటట్టు కొంత టాక్ అయితే వినిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఒక అభిమాని? సరే ఫస్ట్ డే రికార్డ్ అయితే చెప్పగలను, సెకండ్ అది చెప్పలేము. ఓకే అవుతే కన్ఫర్మ్ అవుతుంది అది కూడా. ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఫ్యానేనా? అల్లు అర్జున్ ఫ్యాన్. వేరే అభిమాని? లేదు అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫ్యాన్. ఎందుకు నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం? ఎందుకంటే అంటే ఏ స్టైల్ point of డ్యాన్స్, view లో నచ్చాడు నీకు? స్టైల్ డ్యాన్స్ ఈ విషయం అంటే చాలా మంది కూడా డ్యాన్స్ స్టైల్ చేస్తారు. అది కాకుండా ఇంకేం చూసావు? బాగా నార్మల్గా బాగా ఉంటారు జెన్యున్గా. మరి ఇప్పుడు కొంత నెగిటివ్ కనబడుతుంది కదా, దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు? నెగిటివ్ అంటే నెగిటివ్ చేసేవాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, అది అతనేం పట్టించుకోరు. అంటే ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు మూవీని ట్రోల్ చేద్దామని రెడీగా ఉన్నారు కదా. ఆ ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేసుకుంటారు, కానీ సినిమా పరంగా మాత్రం, యాక్టింగ్ పరంగా మాత్రం హీరో మాత్రం అది నడుస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు రేట్లు కూడా ఇంత రేట్లు పెట్టారు కదా మూవీకి. ఆ రేట్లు అనేది ఇప్పుడు ఎఫెక్ట్ కాదు, సామాన్యులు చూడలేకపోతున్నారు. 1200 రేటు పెట్టారు ఒక టికెట్ వచ్చేటప్పటికి. రేటు గురించి మేము ఏం చెప్పలేము. అంటే అది రీజనబుల్ కాదు ఒక అభిమానులకు కానీ సాధారణ ఆడియన్స్. ఇప్పుడు అభిమాని అంటే ఎంతన్నా పెట్టి చూడడానికి రెడీ ఉంటారన్న, వేరే వాళ్ళు చూస్తారు చూడరు, అట్లా ఉంటుంది కదా. ఓకే ఖచ్చితంగా ఫైనల్గా అయితే మీ ఒపీనియన్ అంటే పుష్ప 2 అనేది ఈ రోజు నైట్ 9:30కి బెనిఫిట్ షోలు పడుతున్నాయి. ఎలా ఉండబోతుంది? కరెక్ట్ బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్, ఆల్ ఇండియా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ఇండియా సూపర్ హిట్. అన్న ఎవరికి ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తున్నారు అన్న. మనం జస్ట్ కామన్ ఆడియన్స్, మనం సపోర్ట్ చేయడం, మన దాన్ని ఏమంటారు, సపోర్ట్ చేయాలి. ఓకే కామన్ ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు అన్ని పెట్టాలి కదా. ఇక్కడ కొంచెం కరెక్ట్ కాదన్న. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీతో చూడాలనుకుంటారు, కానీ ఫ్యామిలీస్ చూడలేకపోతున్నారు ఈ మధ్య. ఎప్పుడైతే ఈ ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది ఈ టికెట్ హైక్స్ అనేవి, సలార్ నుంచి అనుకుంటున్నా, సలార్, కల్కి, దేవరా, ఇప్పుడు ఈ పుష్ప నుంచి వరకు టికెట్ రేట్స్ హైక్ అయిపోయాయి. ఇలాగే మనం వీటిని ఎంకరేజ్ చేసామంటే రేపు పొద్దున్న థియేటర్కి రావడానికి కూడా మనం 10 సార్లు ఆలోచించాలి, మనం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అంతేకాకుండా ఒక్కొక్క సినిమాకి 3 years వరకు లెంత్ తీసుకుంటున్నాం అని చెప్పడం, అంత ఖర్చు పెడుతున్నాం అని చెప్పడం, ఇవన్నీ కూడా ఎట్లాగా ఆడియన్స్ ఎలా తీసుకోవాలి అన్న? బడ్జెట్ ఎక్కువై టికెట్లు ఎక్కువైతే ఓకే, బడ్జెట్ నార్మల్గా ఉంటే బడ్జెట్ పెట్టాం కాబట్టి టికెట్ రేట్ పెంచుకోవచ్చు. ఇంత బడ్జెట్లో తీయమని ఆడియన్స్ ఎవరు అడగట్లేదు. మొన్న ఈ కాలంలో నార్మల్ మూవీస్ ఎవరు చూడట్లేదు కదా. మరి మొన్న స్కంద వచ్చింది, ఏమైంది? అది ఒకప్పుడు రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టర్ అయ్యేది, ఇప్పుడు వచ్చింది ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నార్మల్ మూవీస్ని. అంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది, హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునవును, ఈ మధ్య బాగా. ఓకే ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అలాగే అల్లు అర్జున్ గారికి 3 years తర్వాత వస్తున్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకోండి, యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఏం చెప్పాలి? ఒకటే మాట, కాలర్ ఎగరేసుకుంటారు రేపు అందరూ. అది ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నాను, కాలర్ ఎగరేసుకుంటున్నారు రేపు అందరూ. అంటే ఇప్పుడు దేవర కలెక్షన్స్ కూడా కొలగొట్టడానికే రేట్లు పెంచారంటున్నారు కదా. అలా లేదన్న, ఎవరి సినిమా వాళ్ళది. దేవర కలెక్షన్ కొడుతుంది అంటున్నారు, నిజమే? దేవర కలెక్షన్ ఈజీగా కొడుతుంది సినిమా ఇది. ఈజీ కొడుతుంది. మార్కెట్ ఎక్కువ ఉందన్న సినిమాకి, ఇంకా టికెట్ రేట్స్ కూడా బాగానే ఉన్నాయి. మార్కెట్ ఇంకేం కావాలి? ఇంకా మొన్నే నేషనల్ అవార్డు వచ్చింది, ఆల్రెడీ హైప్ ఉంది, పార్ట్ 1 హైప్ ఉంది, వచ్చేస్తారు కదా ఈజీగా. అంటే దేవరా అంటే కొంచెం నెగిటివిటీ ఉంది దేవరాకి. ఇంకా కొరటాల శివ లాస్ట్ మూవీ ఒకటి ఫ్లాప్ అయింది, అందుకని అలా అయ్యిందేమో, కానీ ఈ మూవీకి అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రోల్ చేయడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు అన్నమాట మూవీని. చేస్తే చేసుకుని అన్న, చూస్తున్నాం కదా ఇప్పుడు ఎలా ఉందో సినిమాకి హైప్ ఎలా ఉందో. ట్రోల్ పనికిరాదు.